Fundamental theorem of arithmetics. Every composite number can be factorized as a product of primes, and this factorization is unique apart from the order of in which the prime factors occur. వెల్కమ్ టు మ్యాథమెటిక్స్. ఈరోజు మనం 10th క్లాస్లో రియల్ నెంబర్స్ చాప్టర్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో ఇక ఈ థియరం ఏం చెప్తుందంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దీస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. సో దీన్ని అర్థం చేసుకోవాలంటే వెన్ యూ హ్యావ్ టు గో ఫర్ వన్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ టు గెట్ బెటర్ అండర్స్టాండింగ్. ఒక ఎగ్జాంపుల్ గురించి తెలుసుకుంటాం. ఫస్ట్ కాంపోజిట్ నెంబర్ అంటే ఏంది? సో కాంపోజిట్ నెంబర్, వాట్ ఈజ్ మెంట్ బై కాంపోజిట్ నెంబర్? సో మనం లోయర్ క్లాస్లో తెలుసుకుంటాం కాంపోజిట్ నెంబర్ అంటే ఏందో. కాంపోజిట్ నెంబర్ అంటే ఏ నెంబర్ హ్యావింగ్ more than 2 ఫ్యాక్టర్స్. సో ఈ విషయం మనకి తెలుసు. సో వాట్ ఈజ్ మెంట్ బై కాంపోజిట్ నెంబర్ అంటే ఏ నెంబర్ హ్యావింగ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ అన్నాడు. సో అందుకే మనం ఏం చెప్పినాం అంటే కాంపోజిట్ నెంబర్ గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూస్తాం. ఎగ్జాంపుల్, సో 12కి ఫ్యాక్టర్స్ మనం ఒక నెంబర్ని తీసుకుంటాం, ఆ నెంబర్ని చూద్దాం. 15 తీసుకుంటాం. 15కి ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 ఈజ్ 1, 3, 5 అండ్ 15. సో 15కి ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. సో మోర్ దెన్ ఎన్ని ఉన్నాయి? మోర్ దెన్ అంటే 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంది. సో 15 అనేది ఏమని చెప్తుంటే కాంపోజిట్ నెంబర్. 18 చూద్దాం. 18 చూసారనుకోండి, 1, 2, 3, 6, 9 అండ్ 18. సో ఇది కూడా మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇదేమవుతుంది? కాంపోజిట్ నెంబర్. సో అంటే ఏం చెప్పారంటే మనకి ప్రతి కాంపోజిట్ నెంబర్ని మనం తీసుకొని దాన్ని ఏమన్నారంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. సో ఇప్పుడు మనం ఈ రెండు నెంబర్ని మనం కాంపోజిట్ నెంబర్ అని అర్థమైంది. సో దీన్ని ఒకసారి ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో డివిజన్ మెథడ్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేద్దాం. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఒకసారి 15ని చూద్దాం. 15 ఎలా తీస్తాం? 15 చూసినప్పుడు మనకి 3 5s are 15. సో 15 ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్కి ఎలా రాసామంటే ప్రైమ్ నెంబర్లుగా వచ్చేసింది రెండు. 3 5 ప్రైమ్ నెంబర్. 15 ఈక్వల్ టు 3 × 5. సో అదేవిధంగా 18 తీసుకున్నట్లయితే 18ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎలా చేస్తామంటే 2 9s are 3 3s are. సో ఎలా రాస్తాం 18ని ఇప్పుడు? 2 × 3 × 3 రాస్తాం. అంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. అంటే మనం ప్రతి కాంపోజిట్ నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయొచ్చు అని చెప్పాడు. అగైన్ ఏం చెప్పాడంటే అండ్ దీస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ప్రైమ్ ఫ్యాక్టరైజ్ అక్కర్. సో మనం దీన్ని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆర్డర్లో ఎలా అయినా ఉండొచ్చు, కానీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనకు వచ్చే ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంతా కూడా సేమ్ ఉంటుంది అని చెప్పాడు. దానికోసం వీ విల్ గో ఫర్ అనదర్ ఎగ్జాంపుల్. దట్ ఈస్ యూ హ్యావ్ టు టేకింగ్ వన్ నెంబర్ దట్ ఈస్ 140 తీసుకుంటాం. సో 140 మనం ఫస్ట్ 2తో స్టార్ట్ చేస్తాం. 2 7s are 0. 7th టేబుల్తో వెళ్తుంది. 7 10s are 70. 2 5s are 10. సో ఓవరాల్గా ఎలా రాశానంటే 140 ఈక్వల్స్ టు 2 × 7 × 2 × 5. సో వీఆర్ స్టార్టింగ్ విత్ 2.
అగైన్ ఇదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ని అగైన్ యూ హ్యావ్ టు గో ఫర్ చూడండి 140 అగైన్ మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేసినట్లయితే యూ హ్యావ్ టు గో ఫర్ 7తో స్టార్ట్ చేస్తాను. 7 2s are 14, 20, 5 4s are 20, 2 2s are again prime factorization 7 into 5 into 2 into 2. So again ఇంకోసారి చేద్దాం. again you have to go for 140. సో అగైన్ 140 చూసినట్లయితే 5 టేబుల్తో చూస్తాను. 5 2s are 5 8s are 7 4s are 2 2s are. సో ఇక్కడ చూడండి 140 ఎలా వచ్చిందో స్టార్టెడ్ విత్ 5 into 7 into 2 into 2. సో ఫ్రమ్ దిస్ అబ్జర్వేషన్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ every composite number can be written, every composite number can be expressed as a product of primes. So ఇది కాంపోజిట్ నెంబరు ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా చేసాం, బట్ అండ్ ఇట్ ఇస్ ఫ్యాక్టరైజేషన్ యూనిక్. సో అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అక్కర్. చూడండి ఆర్డర్ చూడండి, దీంట్లో ఆర్డర్ 2 2 7 2 5 ఉంది. సో అగైన్ అనదర్ మెథడ్లో 7 5 2 2 ఉంది, దీంట్లో 5 7 2 2 ఉంది. వాట్ ఎవర్ మేబీ ఆర్డర్ ఈస్ డిఫరెంట్ బట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈస్ సేమ్. సో అన్ని నెంబర్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ సేమ్ ఉంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్